పైకి చూసి ఎంత అమాయకుడో అనుకునేరు. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు. నెల్లూరుకు చెందిన శ్రీనాథ్ అనే 26 ఏళ్ల యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అయితే చదివిన చదువుకి ఉద్యోగం రాలేదనో మరో కారణమో తెలియదు కానీ ఓ చిన్న కంపెనీలో చిరు ఉద్యోగిగా చేరాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే శ్రీనాథ్కి జల్సాలతో పాటు బెట్టింగ్లు, ఆన్లైన్ గేమింగ్ల మీద పిచ్చి ఎక్కువ కావడం, వచ్చిన కాసింత జీతం కూడా వాటికి ఏమాత్రం సరిపోకపోవడంతో తన ఇంజనీరింగ్ టాలెంట్ను బైక్ చోరీలపై పెట్టాడు. ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ బైక్ కనిపించినా చోరీ చేసేవాడు. ఇలా ఇప్పటి వరకు 7 బైకులు చోరీ చేశాడు. అయితే బైక్లు అమ్మిన డబ్బులు జల్సాలకు, బెట్టింగ్లకు చాలకపోవడంతో చైన్ స్నాచింగ్ కి శ్రీకారం చుట్టాడు. గత నెల 23వ తేదీ నగరంలోని ఓ మార్గంలో సోల లక్ష్మమ్మ అనే వృద్ధురాలి మెడలో చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు నెల్లూరు చిన్న బజార్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సిఐ కోటేశ్వరరావు 2 బృందాలుగా ఏర్పడి వారం రోజుల్లోపే చైన్ స్నాచర్ ని పట్టుకున్నారు. దీంతో శ్రీనాథ్ పై కేసు నమోదు చేసి బైకులు, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.